ప్రతిరోజు చాలా చాలా వేగంగా మన ఎదుగుదల కనపడతా ఉంది. ఒక అసోసియేట్స్ను జాయినింగ్ చేయడంలోనే కాదు, ఫ్రాంచైజీలను పెంచడంలోనే కాదు, అట్ ది సేమ్ టైం మన దగ్గరకు వచ్చే ప్రాజెక్ట్స్ సంఖ్య కూడా డే బై డే పెరుగుతూ ఉంది. మేము 7 ఎకరాలు వెంచరంటే, మేము 100 ఎకరాలు వెంచరంటే, మేము 150 ఎకరాలు వెంచరంటే, మాది ఇక్కడ ఉంది అంటే, మాది అక్కడ ఉంది అంటే, మార్చేసి పెట్టండి. ఈ పరిస్థితి చూస్తూ ఉంటే జనవరికి వచ్చేసరికి మనం అసలు ప్రియారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇన్ ద సెన్స్, ముందు ఈ ఏరియాలో కొన్ని చేద్దాం అనే పరిస్థితికి వచ్చే పరిస్థితి కనపడతాం. ఎందుకు అంటే, నేను ఈరోజు వికారాబాద్ సెగ్మెంట్లో నిన్న సాయంత్రం నేను చెప్పిన అతను శ్రీనివాసరావు గారు అని చెప్పేసి, వారు ఈరోజు 10 మందిని కూర్చోబెట్టి, సార్ మా వాళ్ళు 10 మంది ఉన్నారు, నేను స్పీకర్ ఆన్ చేస్తాను, ఆ స్పీకర్లో మీరు మా వాళ్ళకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి, మా వాళ్ళు 10 మంది జాయిన్ అవుతారు ఇప్పుడేనే, మీరు అలా చెప్పండి సార్ అని అన్నారు. నేను అప్పుడు కారులో జర్నీలో ఉన్నాను. నాకు చేతనైనంతగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశాను. అయిపోయిన వెంటనే వాళ్ళు నాకు రివర్స్ షాక్ ఇచ్చారు. సార్, మీది మేము రికార్డ్ చేసుకున్నాము, రేపటి నుంచి మిమ్మల్ని అడగాల్సిన అవసరం ఉండదు, సో మేము 10 మందిని కోడ్స్ క్రియేట్ చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళకు లింక్ పంపించాను. వెంటనే వాళ్ళందరూ కోడ్ క్రియేట్ చేసుకున్నారు. సో వాళ్ళు 10 మంది జాయిన్ అయిపోయారు. వాళ్ళు జాయిన్ కావడంతో పాటు, అంటే శ్రీనివాస్ కింద 8 మంది జాయిన్ అయ్యారు. 8 మంది కోడ్లు రావడంతో పాటు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మా 10 మందిని కూడా మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తాం సార్ అన్నారు. సో ఆ వాయిస్ మెసేజ్ని మిగతా వాళ్ళకు కూడా పంపించాను. ఒక 12 నిమిషాలు వచ్చింది. సో యాక్చువల్గా స్వర్ణ సుబ్బారావు గారు కూడా అడిగారు, నేను పంపిస్తాను. ప్రతిసారి మనం మాట్లాడకుండా, అంటే ఇంతకుముందు నేను యాక్చువల్గా రోహిత్ స్వామి గారిది నేను ఫార్వర్డ్ చేయడం జరిగింది, దీంట్లో ఫార్వర్డ్ చేశాను. అది ఇది మన ఇక్కడ చేసింది. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఆ రికార్డును వాడుకుంటూ ప్లస్ మీ సీనియర్స్ ను ప్రతిసారి ఇబ్బంది పెట్టకుండా మీరే ఆ స్థాయికి ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నా అదృష్టం కొద్దీ కొంతమంది మెంబర్స్ మళ్ళీ నా దాకా రాకుండా మేము ఆల్రెడీ చేసుకుంటున్నాము అని చెప్పేసి చెప్పారు. ఏదన్నా డౌట్స్ ఉంటేనే మళ్ళీ కాల్ చేస్తున్నారు. మీరందరూ కూడా ఆ స్థాయికి ఎదగాలన్నది నా కోరిక. ఇందులో ఏం రాకెట్ సైన్స్ లేదు. కాన్సెప్ట్ కరెక్ట్ గా చెప్తే ఖచ్చితంగా వాళ్ళు వింటారు. అరే, నేను క్యాబ్ లో చెప్తే క్యాబ్ డ్రైవర్ నాకు కోడి ఇవ్వండి అన్నారు, అంతకంటే భాగ్యం ఏం కావాలి చెప్పండి. సో దయచేసి ఇదొక్కటి అర్థం చేసుకోండి. మీ అందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఒకటి, ఈరోజు అప్డేట్స్ లో మొట్టమొదటిగా ప్రమోషన్ తీసుకున్నటువంటి బాలేమియా గారికి, అదేవిధంగా డివిఆర్ గారికి హృదయపూర్వక శుభాభినందనలు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. అండ్ అట్ ది సేమ్ టైం మీ ఫ్యూచర్ ఇలాగే మున్ముందు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పేసి మనస వాచ కర్మ అసురు సంధి వేళ కోరుకుంటున్నాను. మనలో మన బ్రదర్ ఒకరు ఎదిగితే వారి తర్వాత 10 మంది ఎదగడానికి అవకాశం ఉంది అని చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ. కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రమోషన్లు ఏంటి, వీటి పరిస్థితి ఏంటి అనేది కొంత అర్థం కాకపోవచ్చు. జస్ట్ 1 or 2 days లో మీకు అన్నీ అర్థమవుతాయి. నేను ఎప్పుడూ చెప్తా ఉంటా, ఏమని చెప్తా ఉంటా, ఒక్క డెడ్ బాడీకి తప్ప, అంటే చనిపోయిన శవానికి తప్ప ప్రతిదానికి కదలిక ఉంటుంది, అంటే జీవమున్న ప్రతిదానికి కదలిక ఉంటుంది. అదే రీతిగా కష్టపడి పనిచేసే మనిషికి కదలిక లేకుండా ఎందుకు ఉంటుంది? ఆ కదలికే ఈ ప్రమోషన్. మనము చేసే పనిలో అంచెలంచెలుగా ఎదగాలి. స్టెప్ బై స్టెప్ వీ హ్యావ్ టు గ్రో. దాంట్లో భాగమే ఈనాటి ఈ 2 ప్రమోషన్లు. ప్రతిరోజు ప్రమోషన్లు తీసుకునే పరిస్థితి రావాలని, అంటే ప్రతిరోజు ఎవరో ఒకరు
బాలేమియా గారు అందరికీ థ్యాంక్స్ చెప్తూ వారానికి ఒక ప్రమోషన్, 10 రోజులకు ఒక ప్రమోషన్ కావాలి అన్నారు. ఇట్స్ రైట్, దట్ ఈస్ హిస్ ఎయిమ్. ప్రతి ఒక్కరు కూడా ఆ రీతిగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నా. నేను 110, 100 వరకే ఆపాను. 110, 100,000 వారు బలేమియా గారు 1000 ఈ నెలాఖరు కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ 400 అయింది. నేను ఈ నెలాఖరు కల్లా 1000. అలా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయండి. మీ ఏరియాలో ఆ రీతిగా ఎప్పుడైతే ట్రై చేస్తారో డెఫినెట్ గా మీరు సక్సెస్ అవుతారు. మనం అనుకున్నట్టుగా జనవరిలో మన బిజినెస్ ముందుకు వెళ్ళాలి అంటే డిసెంబర్ 31 కల్లా ఒక్కొక్కరు 110, 100 దట్ ఈస్ మినిమం. ఆ తర్వాత 1000 కూడా కొంతమంది వెళ్ళినప్పుడు మనం అనుకున్న టార్గెట్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ 1 lakh అసోసియేట్స్, 3000 ఫ్రాంచైజ్. ఇవి 2 కంపల్సరిగా మనకు కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నేనేదో 2 చేశాను, నేనేదో 3 చేశాను అని చెప్పడం కాదు. నెంబర్ అక్కడ కనపడతా ఉంటది. యూ డోంట్ వర్రీ, యూ నీడ్ నాట్ టు వర్రీ. నెంబర్ వెళ్లే కొంది, ఆ నెంబర్ పెరిగే కొంది, మీ టైం వచ్చినప్పుడు డెఫినెట్ గా మీ ప్రమోషను మీకు దగ్గరలో ఉంటది. నిన్నటిదాకా మనం ఏమన్నాం, జాయిన్ కాగానే మీకు ఇన్సూరెన్స్ ఇస్తాము, 5 lakhs ఇన్సూరెన్స్ అని చెప్తాము. ఈ రోజు నేను చెప్తున్నాం, నవంబర్లో జాయిన్ అయిన తర్వాత 110, 100 ట్రై చేయండి. 110 చేరిన తర్వాతే మీకు ఇన్సూరెన్స్, 110 చేరిన తర్వాత 110 అచీవ్ అయిన తర్వాత మీకు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుద్ది. 110, 100 ఈ మంత్లో కనుక అచీవ్ అయితే ప్రమోషన్ తీసుకునే అవకాశం ఉంది. ఆ రీతిగా మన వాళ్ళు ప్రమోషన్ తీసుకున్నారు. మరి నీ టైం ఎప్పుడు? మరి మీరు ఎప్పుడు ముందుకు వస్తున్నారు? బీ రెడీ ఫర్ దట్. ఆ రీతిగా ముందుకు వెళ్దాం. అట్ ది సేమ్ టైం కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ? సపోజ్ మన మదిరెడ్డి రెడ్డి గారు, ఇంకా మన మైదుకూరు మునిభాస్కర్ గారు, సార్ మా దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉంది. డోంట్ వర్రీ, డెఫినెట్లీ ఆ ఇబ్బందులన్నీ నల్లేరు మీద నడకలాగా పక్కకి వెళ్ళిపోతాయి. నిన్న శ్రీనివాస్ నాయుడు గారు చెప్పినట్టు మన కర్నూలు, అనంతపూర్ ఏదైతే వాళ్ళు ముందుకు వస్తున్నారో వాళ్ళు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా కడప కూడా గత చరిత్ర దృష్ట్యా కొంత నెగిటివిటీ ఉండొచ్చు, అంటే అక్కడ పరిస్థితుల దృష్ట్యా. బట్ డెఫినెట్లీ ఖచ్చితంగా రాత్రి అన్న తర్వాత పగులు రావడం తప్పదు, పగులు వచ్చిన తర్వాత రాత్రి రావడం తప్పదు. అదేవిధంగా అమావాస్య తర్వాత పౌర్ణమి రాక తప్పదు, పౌర్ణమి తర్వాత అమావాస్య రాక తప్పదు. దీస్ ఆర్ ఆల్ క్వైట్ న్యాచురల్. దాని గురించి అంత వర్రీ కావాల్సిన పని లేదు. కాకపోతే మన టైం వచ్చేదానికి మన టైం వచ్చినప్పుడు మనం రెడీగా ఉండాలి. దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రోజున వీరిద్దరికి మనందరి తరఫున హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ రోజు అప్డేట్స్ లోకి వెళ్దాము. ముందుగా శ్రీనివాస్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. కొత్త వాళ్ళు వచ్చుంటే, నా పేరు శ్రీనివాస్ నాయుడు, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మన ఫ్యామిలీలో ప్రమోషన్ పొందిన షేక్ బలేమియా గారికి మరియు వెంకటేశ్వర గారికి, డివిఆర్ గారికి శుభాభినందనలు మనస్ఫూర్తిగా తెలుపుతున్నాము. ఎందుకంటే మన డివిఆర్ గారు అయితే మొదటి నుంచి నా సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ కావాలి 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 అని చెప్పేసి అని ఆయన పోరాటం. ఆ పోరాటానికి నేను చెప్పింది, మీరు 10, 100 అయినట్టయితే ఖచ్చితంగా మీకు ప్రమోషన్ ఇస్తామని చెప్పాం. అదే రీతి ఇప్పుడు ఇవ్వటం జరిగింది. ఇంకా ఈ ప్రమోషన్ తీసుకున్న దీని తర్వాత ఈ రోజు నుంచి ఎవరైతే ఆయన జాయిన్ చేస్తారో వారి మీద వాళ్ళ సీనియర్స్కి ఎటువంటి కమిషన్ రాదు, వాళ్ళు ప్రమోషన్ వచ్చేదాకా. ఈ రోజు నుంచి ఆయన జాయిన్ చేసే వాళ్ళ మీద ఆయన కూడా ప్రమోషన్స్ ఇచ్చుకుంటాడు కదా. ఇచ్చుకునే దీనిలో ఏంటంటే ఆ కింద వాళ్ళు కూడా మళ్ళీ ప్రమోట్ అయ్యి రావటానికి ట్రై చేస్తే, ఇప్పుడు ఆయన వచ్చాడు, ఆయన కింద ఇంకో 10 మందిని కనుక మళ్ళీ ఆయన స్థాయికి ప్రమోట్ చేసినట్టయితే ఇంకో స్థాయి ఎదుగుద్ది. కాబట్టి ఇక నుంచి వచ్చే ఇది వాళ్ళ సీనియర్స్కి ఎటువంటి కమిషన్ వెళ్ళదు, అది ఇతనికే వెళుతుంది. కాబట్టి అదొకటి గమనించుకోవాలి. నెక్స్ట్, నిన్న
శ్యామ్ గారు తెనాల నుంచి ఈ మంత్ ఎండింగ్కి నేను ఒక 1000 మందిని చేస్తానండి అని చెప్పేసి అన్నారు. అంటే తనతో పాటు దాని కింద 10 మందికి కూడా ప్రమోషన్ ఇప్పించడానికి ఆయన ఖచ్చితంగా చేస్తాడన్న నమ్మకం. ఎందుకంటే ఆయన పెట్టగానే ఫ్రాంచైజీ ఓపెన్ చేసుకోవటం, అట్లానే వాళ్ళు సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్, మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుండి కూడా మంచిగా ఇచ్చేయటం. నిన్న వచ్చేసేసి ఆయన చెప్పింది తర్వాత ఖచ్చితంగా నేను 1000 చేస్తానని నేను చెప్పేసినాడు. అది ఆయన మాటల్లోనే కొద్దిసేపట్లో విన్నాము. 2, ఈరోజు ఇక్కడ మీటింగ్ జరిగిందండి. అంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో కబ్బాయి చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, ఆంజనేయ చౌదరి గారు, రోహిత్ గారు మరియు సురేష్ ఏడుకొండలు, మేమందరం కూడా మొత్తం టోటల్ మాట్లాడుకొని నేను ఈ మంత్ ఎండ్కి ఒక 1000 మందిని చేస్తానని చెప్పన్నాను. ఆ రకంగా నేను ఈ రోజు దాకా నేను వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు. అందరికీ మనం కోడ్స్ ఇచ్చి నా కింద ఉన్న వాళ్ళనే ఇది దానికి ప్రయత్నించాము. ఇంకా రైట్, ఓకే, మనం అందరు కూడా ఆల్రెడీ నేర్చేసుకున్నారు. అందరు ప్రమోషన్లోకి వెళ్ళడానికి కూడా అందరు ట్రై చేస్తున్నారు. ఇందాక మన రత్నం గారు చెప్పినట్టు ఒక చనిపోయిన శవానికి తప్పితే అందరికీ కదలిక ఉంటుంది ఈ సృష్టిలో అన్నట్టు, ఖచ్చితంగా మన అందరం కూడా ఏంటంటే ఫాస్ట్గా ఎక్కువ చెయ్యాలి అన్న దాని మీదే దృష్టి పెట్టండి. ఎందుకంటే సీనియర్స్ ఎప్పుడు కూడా వెనకబడకూడదు. అది వెనకబడటం అంటే అది గుడ్ సైన్ కాదు. కాబట్టి దాన్ని ఒక్కదాన్ని మాత్రం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. అలానే మేము ఈ శ్రీగంధం ప్రాజెక్టు గురించి కూడా డిస్కస్ చేసినప్పుడు మా 7 నుంచే ఒక 50 దాకా చేస్తామని చెప్పేసి కమిట్మెంట్ తీసుకున్నాము. కాబట్టి దీనికి సంబంధించి మన ప్రాజెక్ట్స్లోకి వెళ్ళిపోతే మీకు ఈ కలిగిరి ప్రాజెక్ట్ ఇదంతా కూడా మీకు కనబడుతుంది ఆ ప్రాజెక్టు. కాబట్టి దాని ప్రకారం మీరు ముందుకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. అట్లానే 1000 ఎవరైతే చేద్దామని కాస్త కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా 100% మీ కింద వాళ్ళకి కూడా ప్రమోషన్ తెప్పిస్తా మీరు కూడా ఎదగాలని చెప్పేసి అని కోరుకుంటా ఉన్నాం. ఇంకా నెక్స్ట్ మనం ఇవాళ కొనిచెర్ల మండలం ఉంది, వాళ్ళు ఓపెనింగ్ డేట్ అది అనౌన్స్ చేసుకొని మొత్తం కూడా చేసుకున్నారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా శుభాభినందనలు. ఇంకా నెక్స్ట్ మనకి వైజాగ్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. అట్లానే ఈరోజు సతీష్ గారు కూడా వేరే వాళ్ళతో మాట్లాడించారు రాజమండ్రి నుంచి. ఆ రాజమండ్రి ఏందన్నది కూడా ఒకసారి వాళ్ళు కూడా మీటింగ్లో తెలియజేస్తారు. అట్లానే సందాని గారు మీటింగు దీని గురించి ఫొటోస్ అవి పెట్టేసేసి ఆర్ఆర్ పబ్లిక్ గార్డెన్స్ ఆపోజిట్ విష్ణుప్రియ మాల్, గుంటూరు రోడ్డు, ఒంగోలు, అది కూడా మీకు ఈ మీటింగ్ అయిపోయేలోపు ఇన్విటేషన్ కార్డు రెడీ అవుద్ది. కాబట్టి మీకు సంబంధించిన వాళ్ళు ఒంగోలు ఎక్కడున్నా కూడా, ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఉన్నా కూడా మీటింగ్ స్పాట్కి వచ్చినట్లయితే ఆ రోజు రత్నం గారు, నేను, అట్లానే రోహిత్ గారు దీక్షలో ఉన్నారు కాబట్టి శ్రీశైలం వెళ్తున్నారు. రత్నం గారు మేము అందుబాటులో ఉంటాము ఉండేసి దాన్ని అందరికి కూడా అర్థమయ్యేటట్టు చెప్పడం జరుగుద్ది. నెక్స్ట్ ఎక్కడైతే కామన్ మీటింగ్స్ అయిపోయినా అక్కడంతా కూడా లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి మనం కండక్ట్ చేసుకుంటాం. అసలు మనం చేయాల్సిన పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటి అన్న దాని మీద కూడా మొత్తం మీద మనం చర్చించుకొని అసలు రోజు మనం ఏం చేస్తున్నాం ఏందన్నది ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళు చేసిన పని వాళ్ళకి 100% తెలుస్తుంది. కాబట్టి ఆ తెలిసింది మనం చేసామనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం ఏం చేయనట్టేనో, అంటే మనం ఒక ఫ్రాంచైజీ గురించి ప్రయత్నించామా లేకపోతే ఒక 10 మందిని అన్న పర్సనల్గా జాయిన్ చేసామా, ఏం చేసామా ఏందన్నది కూడా ఖచ్చితంగా గమనంలో తీసుకోవాలి. ఎందుకంటే మనకు మనమే సమాధానం చెప్పుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎవరికి ఎవరు బాస్ కాదు, అందరం కూడా మార్కెటింగ్లో కింగులమే. అదొక్కదాన్ని దృష్టిలో పెట్టుకుంటే మన రాజ్యాలు నిలబడతాయి, మనం కలకాలం హ్యాపీగా ఉంటాం. అట్లా కాకుండా ఉన్నట్టయితే మన రాజాగిరి మన జూనియర్స్ తీసేసుకుంటారు.
అప్పుడు ఇబ్బంది అవుద్ది. కాబట్టి దయచేసి సీనియర్స్ అందరూ అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే సీనియర్స్ అని నేను ఎంతో చెప్తానంటే, నాతో పాటు మొదటి రోజు నుంచి ఉన్నాళ్ళు నేను నా టీం అనుకుంటాను. ఆ టీము ఉండాలి అనుకుంటా నాతో పాటు నా నెక్స్ట్ లెవెల్లో. కానీ కింద వాళ్ళు పైకి వస్తున్నారు, మన పై వాళ్ళు వచ్చేసి కిందకి వెళ్తా ఉన్నాము. నేను కూడా ఇప్పుడు నా ప్రమోషన్ దీనిలో ఛానల్లో వచ్చింది ఒక రోహిత్ గారు, రామ్ ప్రసాద్ గారు, వీళ్ళిద్దరే వచ్చారు. నేను కూడా ఇంకొక 8 మందిని నేను తీసుకురావాలి పైకి. ఆ 8 మంది ఎవరవుతారు ఏందన్నది నేను కూడా చూసుకోవాలి. కాబట్టి నేను కూడా టుడే ఆన్వర్డ్స్ నేను కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. ఆ వర్క్ స్టార్ట్ చేసే దీనిలో ఖచ్చితంగా నేను అనుకున్నది అయితే మాత్రం 100% చేస్తాను. దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఇదంతా మేనేజ్ చేస్తానే 100% నేను కూడా 1000 మెంబర్స్ని మన ఫ్యామిలీలో యాడ్ చేయడం జరుగుద్ది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే దయచేసి మీరు ఫస్ట్ మాట్లాడటం స్టార్ట్ చేయండి. మీరు చేసేది చెప్పండి. కమిట్ అయిపోయినప్పుడు ఏంటంటే మనం మాట్లాడతాము అన్న దీనికోసం మనం కష్టపడతాం. మీరు ప్రతి వాళ్ళు కూడా జూమ్ మీటింగ్లోకి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా మీరు ఎంతమందిని చేస్తారు ఏంటి అన్నది ఖచ్చితంగా ఈరోజు రత్నం గారు అందరితో ఒకసారి మాట్లాడిస్తారని చెప్పేసి అని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఖచ్చితంగా పనిచేస్తే జూనియర్ సక్సెస్ అయినప్పుడు మనం ఎంతో సక్సెస్ కాలేము. మనకి ఇంకా మన పై క్యాడర్లో ఉన్నాం, ఎంతో మందిని మనం ఇన్వైట్ చేయొచ్చు. ఒక్కొక్కసారి ఆ పనిచేసే వాళ్ళు కింద క్యాడర్లో ఉన్నప్పుడు మనకి ఏంటంటే వాళ్ళకి ఇంకా క్యాడర్ ఇచ్చుకోవడానికి కూడా లేని వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆ దీన్ని ఖచ్చితంగా వాడుకోవాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ నేను లాస్ట్లో ఒక 2 minutes మాట్లాడతానండి. దయచేసి ఇప్పుడు ఈరోజు మన దీనికి సంబంధించి ఫ్రాంచైజీలకు సంబంధించి అప్డేట్స్ అయితే అతను ఉంటే చెప్పండి. లేకపోతే రత్నం గారు మీతో మాట్లాడిస్తారు. ప్రతి వాళ్ళు కూడా మీరు టార్గెట్ ఏం తీసుకుంటున్నారు అన్నదని చెప్పేస్తే దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళొచ్చు. ఇదంతా రికార్డ్ అవుతుంది కదా సార్, రత్నం సార్? రికార్డ్ చేస్తున్నారు సార్. కాబట్టి దయచేసి మీరందరూ కూడా రికార్డ్ అవుతుంది లేదా రికార్డ్ అవుతుందని నాకు తెలుసు. అయినా కూడా నేను ఎందుకు అడిగానంటే మీరు ఖచ్చితంగా చెప్పింది చేస్తారు అన్న దీంతో నేను అడుగుతున్నాను. దయచేసి అందరూ మాట్లాడాలి. ప్లస్ ఈ రోజు ఏదన్నా ఫ్రాంచైజీలు అప్డేట్ ఉంటే ఇస్తే బాగుంటుందని చెప్పేసి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ నాయుడు గారు. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ రామ్ ప్రసాద్ గారి దగ్గర నుంచి కిందికి వెళదాం. రామ్ ప్రసాద్ గారు. సార్, మన రియల్ బూమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మనకి బలేమియా గారు కానీ మన డి వెంకటేశ్వర గారు కానీ వాళ్ళు ప్రమోషన్ తీసుకోవడం, అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయత్నం చేసి వాళ్ళలాగా స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రమోషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. అట్లాగే నా వంతుగా నేను ఆల్రెడీ 500 మెంబర్స్ అయ్యారు. ఇంకో 500 మెంబర్స్ నెలకల్లా కంప్లీట్ చేసేస్తాను. 500 అవ్వచ్చు, 1500 కూడా కావచ్చు. అట్లా ప్రతి ఒక్కరు కూడా టార్గెట్ పెట్టుకోండి 1000 అని చెప్పి. ఎందుకంటే 1, 10, 1000 అయిపోతుంది కదా. 1, 10, 100, 1000 ఈజీగా ఉంటుంది అది. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు చేయండి. తర్వాత జంగారెడ్డి గురించి మాట్లాడాను. రేపు పేమెంట్ వస్తుంది సోమవారం కల్లా. తర్వాత మళ్ళీ తాళ్ళపూడి ఒకటిను కొవ్వూరు ఒకటి మాట్లాడుతున్నాము. పంగిడి. తర్వాత నిన్న మాట్లాడింది తాడేపల్లిగూడెం, అది కూడా రెడీ అవుతుంది. తణుకోటి మాట్లాడుతున్నాము. ఇంకా ఈరోజు పోలవరం నుంచి కూడా వాళ్ళు జాయినింగ్ వచ్చినాయి అనమాట. ప్రతిమా గారు అని చెప్పి ఆవిడ కొంచెం యాక్టివ్గా ఉన్నారు. రోజు జూమ్ మీటింగ్ వస్తున్నారు. ఆయన వెంకటేశ్వర గారిని పరిచయం చేశారు. ఆ తర్వాత మనకి కోదాడ నుంచి ఈరోజు మాట్లాడాము. అట్లా ఇంకా మన శ్రీనివాస్ గారు రావాల్సి ఉంది, మన రిటైర్డ్ ఆర్మీ పర్సన్. ఆయన అన్ని స్టేట్లు కూడా చేద్దామని ప్లానింగ్ ఉంది. రేపు మన రాజస్వామి మేము కలిసి గుంటూరు ఆఫీస్కి వచ్చి అన్నీ డిస్కస్ చేస్తాం రేపు మధ్యాహ్నం నుంచి వచ్చి. ఇది సార్ నా అప్డేట్ ఈరోజు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ రామప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు అన్నట్టు అది మంచి ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి కూడా. రామప్రసాద్ గారు 1000 నుంచి 1500 చేసినప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు చేయకూడదు? దిస్ ఈజ్ మై క్వశ్చన్, ఇంక్లూడింగ్ మీ. నాతో కలిపి నేను ఎందుకు చేయకూడదు, మీరందరూ ఎందుకు చేయకూడదు? సో డెఫినెట్గా ఆ ప్రయత్నంలో అందరము ఉండాలని చెప్పేసి కోరుకుంటూ తర్వాత బాలేమియా గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.
నా పేరు బాలేమి అండి. ఈరోజు రియల్ భూమిలో నాకు ఒక చాలా ఏం చెప్పాలనేది కూడా నాకు అర్థం కావట్లేదు. రోజు అండి, సెలబ్రేషన్ డే అందరు నాకైతే మరీ వెరీ 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 స్పెషల్ డే రియల్ భూమి రోజు. అందు గురించి దీనికి నేను మన ఫౌండర్ శ్రీనివాస నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎందుకంటే నేను దీంట్లో ఈ రోజు 500 మందిని 400 మందిని జాయిన్ చేసింది ఆ సార్ చెప్పిన కాన్సెప్టే. మీరు ఒకళ్ళు జాయిన్ అయ్యారు, మీరు 10 మందిని చేయండి, ఆ 10 ఇంకొక 10 చేస్తారు, 100 అవుతారు, ఆ 100 1000 అవుతారు, 1000 10,000 అవుతారు. ఆ సార్ చెప్పిన కాన్సెప్ట్ ని నేను ఆచరణలో చేసి చూపించిన, నాకు అలాగే నా టీం కూడా సహాయపడ్డారు, ఇప్పుడు కూడా సహాయపడుతూనే ఉన్నారు. కాబట్టి నేను ఫస్ట్ చెప్పాల్సింది మా శ్రీనివాస నాయుడు గారికి, అలాగే నా ముఖేష్ గారికి, అలాగే నా టీం మెంబర్స్ అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలపాలి నేను. ఎందుకంటే పైన వాళ్ళు లేకున్నా కింద వాళ్ళు లేకున్నా నా ఒక్కని వల్ల కూడా ఏం కాదండి. నేను చేసింది ఓన్లీ 32 మెంబర్స్ నేను డైరెక్ట్గా చేసింది. మిగతా ఇప్పటికీ మిగతా టీం మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఈ అందరితోనే అయిపోయింది. కాబట్టి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరొకసారి. అలాగే ఈరోజు అప్డేట్స్ అంటే ఒక 20 ఐడీలు వేయడం జరిగింది. ఈరోజు చీరాల నుంచి ఒక 10 మందిని జాయిన్ చేయడం జరిగింది. అలాగే ఇంకా మనుగూరు ఇది భాస్కర్ గారి టీంలో కూడా ఒక 10-15 మందిని జాయిన్ చేయడం జరిగింది. పేర్లు అయితే రాసుకుంటే మినిమం తక్కువ రోజు ఎట్లా లేదన్నా 10-15 మంది అయితే యాడ్ అవుతున్నారు. మంచి ఒక 5-6 గంటలు ప్రతిరోజు కూడా మోటివేషన్ చేయాల్సిన అవసరం పడుతుంది, అందరికీ చెప్పాల్సి వస్తుంది. అందరితోనే కూడా వాళ్ళకి సబ్జెక్ట్ పరంగా, ఎందుకంటే అందరూ వచ్చేటి వాళ్ళందరూ కూడా సీనియర్స్, రియల్ ఎస్టేట్లో అనుభవం ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఒక్కొక్కరికి 1/4 గంట 20 నిమిషాలు అర్ధ గంట చెప్పేసినా కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. కానీ మినిమం బేసిక్ పాయింట్లు అనేది వాళ్ళు ఏంటంటే ఒక థర్డ్ పర్సన్ ద్వారా అంటే వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొద్దిగా అనుభవం ఉన్న వాళ్ళు చెప్తే వాళ్ళకి తెలియని పాయింట్లు, వాళ్ళు రియల్ భూమికి అదర్ కంపెనీస్కి లేదా ఇండివిజువల్గా చేసుకున్న తేడా ఏందనేది వాళ్ళు గ్రహించగలుగుతారు. కాబట్టి అట్లాంటి పాయింట్ అనే మనం హైలైట్ చేసి చెప్పడం జరుగుతుంది. కామన్ గా రియల్ ఎస్టేట్ అనగానే పక్కన ఉన్న భూమిని అమ్ముతాం, లేదా ఏదో ఇల్లు అమ్ముతాం, లేదా కమర్షియల్ ప్రాపర్టీ అమ్ముతాం, ఇది కామన్ గా జరిగేది. కానీ స్పెషల్ గా రియల్ భూమిలో ఏంటంటే మన కాన్సెప్ట్ ఉంది, A to Z రియల్ ఎస్టేట్ సర్వీసెస్. మనం డైరెక్ట్ గా ఒక వెంచర్ 100 కోట్లు పెట్టి 50 కోట్లు పెట్టి తీసుకుని ఎకరాలు తీసుకుని అమ్మం. మనకు అక్కడ ఉన్న మార్కెటింగ్ అసోసియేట్స్ అభిప్రాయం మేరకు, కోరిక మేరకు వాళ్ళు మనం తీసుకుంటే మన సార్ చెప్తారు శ్రీనివాస నాయుడు గారు, మనమైతే కొంటామా, ఆ రేట్కి అక్కడ కొంటామా, ఆ ఏరియాలో మనం కొంటామా అన్నది మనం ఆలోచిస్తే అక్కడ గ్రాండ్ సక్సెస్ అనేది అవుతుందని చెప్పి వాళ్ళు చెప్తారు. దానికి ఎగ్జాంపుల్ కోటప్పకొండని ఓపెనింగ్ రోజే క్లోజింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళ అనుభవం 15 సంవత్సరాల దీని రియల్ భూమిని తయారు చేయడానికి చేసిన పట్టుదల, కృషి, అది మనందరికీ ఈరోజు ఉపయోగపడుతుంది. దాన్ని మనం అడాప్ట్ చేసుకుని దాంట్లో మనం డబ్బులు సంపాదించడం నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్ని రోజులు రియల్ ఎస్టేట్లో ఏం సంపాదించారో ఏం సంపాదించలేదో చాలా మంది 90% సార్ మేము చేస్తున్నాం, 1-2 అవుతున్నాయి, ఖర్చులు కూడా సరిపోవట్లేదు సార్ అనేటోళ్ళు ఎక్కువ ఉన్నారు తప్ప, నేను ఖచ్చితంగా ఇన్ని లక్షలు సంపాదించిన, ఇన్ని కోట్లు సంపాదించిన అనే వాళ్ళు 105 కూడా నాకు ఇంతవరకు తగలే. ఈ రోజు రియల్ భూమిలో కూడా కొన్ని 100,000 మందితో మాట్లాడడం జరిగింది. అయినా కూడా ఎవరు కూడా సాటిస్ఫాక్షన్ గా నేను 1 కోటి సంపాదించిన, 2 కోట్లు సంపాదించిన, ఒక సంవత్సరంలో లేదా ఒక నెల నేను 5 లక్షలు సంపాదించిన అనేటోళ్ళు లేరు. కానీ దీంట్లో అన్లిమిటెడ్ ఇన్కమ్ మనం ఇండివిజువల్ గా చేసుకోవచ్చు, టీం ద్వారా చేసుకోవచ్చు, ఫ్రాంచైజీ తీసుకుంటే ఫ్రాంచైజీ ద్వారా సంపాదించుకోవచ్చు. ఏ రకంగానైనా మనం డబ్బులు సంపాదనే మన లక్ష్యం అనుకొని దీంట్లో రియల్ భూమిలో చేరినాం. నీతిగా, నిజాయితీగా మనం కస్టమర్కి తక్కువ ధరకే మనం ప్లాట్ ఇప్పించి, అతనికి కూడా న్యాయంగా మనం అతనికి న్యాయంగా డబ్బులు ఇప్పించి మనం నిజాయితీగా డబ్బులు తీసుకుంటున్నాం. మన జూనియర్ కూడా నిజాయితీగా కమిషన్ ద్వారా అతని అకౌంట్లో పడేటట్టు చేసే కంపెనీలో మనం చేస్తున్నాం. కాబట్టి గర్వంగా చెప్పుకోవచ్చు, మనం డబ్బులు సంపాదించే కంపెనీ మనకు దొరికింది. చాలా రోజుల తర్వాత దీన్ని వదిలిపెట్టకూడదు అన్న కాన్సెప్ట్ తోటి చాలా మంది దీన్ని అడాప్ట్ చేసుకుని దీంట్లో జాయిన్ కావడం జరుగుతుంది. చాలా సీనియర్లు, మార్కెటింగ్ డైరెక్టర్లు, కొన్ని వెంచర్ల మార్కెటింగ్ డైరెక్టర్లు, కొంతమంది పార్ట్నర్స్ కూడా మన దాంట్లో యాడ్ కావడం జరుగుతుంది. ఎందుకంటే మన రియల్ భూమిలో ఉన్న కాన్సెప్ట్ లో ఉన్న దమ్ అది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రియల్ భూమి ఒక సెన్సేషన్ సృష్టించింది. 4 నెలలనే కొన్ని వేల మంది జాయిన్ అయ్యారు. ఎక్కడా వెంచర్ వేయకుండా ఓన్లీ కాన్సెప్ట్ నమ్మి అలా 4 నెలలు పనిచేసారు. వచ్చిన ఒక్క వెంచర్ని హార్ట్ కేక్ లాగా మనం వచ్చిన రోజే చేసినాం. ఈ నెల
వెంకటరత్న గారు చెప్పారు, శ్రీనివాస నాయుడు గారు చెప్పారు. ఈ నెల వచ్చే నెలలో మనకు రాబోయే రోజుల్లో టోటల్ గా వెంచర్లు కాంపిటీషన్ మీద నాకే ఒక 50 మంది 100 మంది ఫోన్లు చేసి మా దగ్గర వెంచర్ ఉంది. నేనేమంటున్నా 300 మంది మినిమం మార్కెటింగ్ అసోసియేట్స్ తయారు కావాలా, ఒక ఫ్రాంచైజ్ అక్కడ ఉంటేనే మేము తీసుకుంటాము. ఎందుకంటే రిజల్వ్ ఒక గుడ్ నేమ్ ఉంది. తీసుకున్న రోజుల్లో ఒక 1 month లోపల పెద్ద వెంచర్ అయితే ఒక 15 days లోపలనే క్లోజ్ చేస్తామన్న ఒక పేరు మేము తెచ్చుకోవాలి. కాబట్టి మేము ఎక్కడ వెంచర్ చేసినా కంపెనీ నుంచి మేము పిలిస్తే వస్తారు, వాళ్ళు ఓకే అంటారు. కానీ మనం ఇక్కడ దాన్ని అమ్మగలగాల, మనం తీసుకోవటం కాదు. వెంచర్లు చాలా మంది చాలా రకాలుగా చాలా ఖాళీ ప్లేస్లు కానివ్వండి, కమర్షియల్ ప్రాపర్టీస్ కానివ్వండి తీసుకొచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు. 50% ఫస్ట్ మా దగ్గర ప్లాట్ ఉంది అనేటోళ్ళే చాలా మంది ఉంటారు. కానీ మనం తీసుకోవటం కాదు, ఇవాళ అమ్మడానికి 90% ఉంటే కొనే కస్టమర్లు కూడా 10% ఉన్నారు. దాన్ని మనం ఏం చేయాలంటే 50-50 రేషియో చేయాలి. అమ్మేటోళ్ళు కరెక్ట్ ఉండాలా, కొనేటోళ్ళు కూడా కరెక్ట్ ఉండాలి. ఎప్పుడు ఉంటామంటే రియల్ మెంటర్ అయితే అదే రేషియో వచ్చేస్తుంది. మనం సబ్జెక్టు గురించి పూర్తిగా అవగాహనతో తెలుసుకున్న తర్వాత మీరు అవతలాన్ని చెప్పండి, లేదా మీరు ప్రతిరోజు జూమ్ మీటింగ్కి రండి. మీరు ఎవరినైతే జూమ్ మీటింగ్కి తీసుకొద్దాం అనుకుంటారో మీ తోటిగా మీరు జాయిన్ చేసిన వాళ్ళని కూడా జూమ్ మీటింగ్ తీసుకొచ్చి మీరు వాళ్ళతో పాటు వింటే సబ్జెక్ట్ ఏదైనా అర్థం కాదంటే మనం తెలుసుకుంటాం. నలుగురు మనలాంటి సీనియర్లు మనలో అనుభవం ఉన్న వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ మాటలను కూడా మనం వినొచ్చు. ఆదివారం నాడు టోటల్ గా కాన్సెప్టే చెప్పడం జరుగుతుంది. టోటల్ గా 100% కాన్సెప్ట్ జరుగుతుంది. పరిచయ కార్యక్రమాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆదివారం నాడు వీలైనంత మంది కొత్త మందిని మీరు తీసుకురావడం చేయాలి. తీసుకొస్తే మనకు పని తగ్గుతుంది. మనం ఒక ఏదో సామెత చెప్తారు, పాతకాలం నుంచి ఒక సామెత కూడా కాదు, అది రియల్. చేపని తినటం నేర్పుద్ది, మనం పట్టడం నేర్పాలి. పట్టడం నేర్పితే మనకు పని తగ్గుద్ది. ఇంకొకటి, మనం ఎప్పుడైతే మనం మనలాంటి లీడర్స్ ని ఒక 10 మందిని 50 మందిని 100 మందిని తయారు చేస్తామో మనకు ఇన్కమ్ పెరుగుద్ది, మనకు వర్క్ తగ్గుతుంది. మనలాంటి లీడర్లు ఉండటం వల్ల మనకు బడెన్ తగ్గుతుంది. మనం అప్పుడేం చేస్తాం, ఇంకా పైకి ఎట్లా ఎదగాలి, వీళ్ళని ఇంకా ఎట్లా పైకి తీసుకుపోవాలి, ఇంకా కొత్త ఏరియాల్లో మనం ఈ ఫ్రాంచైజీలు ఎట్లా ఓపెన్ చేయాలి, వేరే స్టేట్లకు ఎట్లా పోవాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ పెడతాం. మనం ఏం చేస్తున్నాం, మనమే జూమ్ మీటింగ్ రాక మన టీంకి మనం చెప్పాలంటే టీంలో మన జూనియర్ వచ్చింది అనుకోండి, మన పడితే బాగుండదు కదా. కాకపోతే ఏంటంటే మనం ఏదో ఒక పని వల్ల రాలేకపోవచ్చు, కానీ 100% 90% అన్నా మనం జూమ్ మీటింగ్కి హాజరై సీనియర్లా హాజరైతుంటే అలవాటు చేస్తాం. మనం కూడా బాబు ప్రతిరోజు 7:30కి జూమ్ మీటింగ్కి రావాలి, ఖచ్చితంగా మనం హాజరు కావాలి అని చెప్పి మనం చెప్తే మనల్నే చూస్తారు. నేను ఒక్కరోజు రానందుకు నన్ను ఒక 20 మంది అడిగారు, సార్ మీరు నిన్న లేరుగా సార్ ఒక్కసారి అట్లా వచ్చిపోయారుగా సార్ అని. అంటే నాకు అవసరం, నేను ఖచ్చితంగా నేను వస్తా. కానీ ఆ రోజు ఒకరు చనిపోవటం వల్ల నేను ఆ రోజు హాజరు కాలేకపోయినా, అక్కడి నుంచి నేను కాలేకపోయినా కూడా నా తప్పు లేకున్నా కూడా నేను ఎక్స్ప్లెనేషన్ అంటే వాళ్ళకి అట్లా అలవాటు అయిపోయారు. ఖచ్చితంగా జూమ్ మీటింగ్కి మనం అందరం రావాలి. జూనియర్లు మనం అబ్జర్వ్ చేస్తున్నారు, మనం చెప్పే మాటల్ని వాళ్ళు వింటున్నారు, వాళ్ళు ఎట్లా డెవలప్ అయ్యేదాన్ని చూస్తున్నారు అనేది మనం గుర్తుపెట్టుకొని మనం మసలుకొని టీంను తయారు చేసుకోవాలి. ఈ రోజు చూడండి, నేను 100 మందిని జాయిన్ చేసిన, అంతేకా 200 మందిని జాయిన్ చేసిన, 300 మందిని జాయిన్ చేసినా నేను ఒక్కరి చేసింది కాదు. ఇది కరెక్టివ్ నిర్ణయం. దోపిశెట్టి శ్రీనివాస్ గారు మొదలు పెట్టినప్పుడు ఒక్కలే, కానీ ఈ రోజు సార్ ఏమటి కొన్ని వేల మంది అయినరు. ఈ నవంబర్ నెలాఖరుకు లేదా డిసెంబర్ నెలాఖరుకు 1,00,000 మంది దాడతారు. మినిమం 1,00,000 మంది అనేది చాలా తక్కువ అనుకుంటాను నేను. ఎందుకంటే నా టీం నుంచే నేను ఒక 10,000 నుంచి ఒక 20,000 మందిని తయారు చేద్దామని చెప్పి నేను ఒక లక్ష్యంగా పెట్టుకున్నా. నేను ఒక 40 నుంచి 100 ఫ్రాంచైజీలు తీసుకుంటా అని చెప్పి నేను సార్కి 1 month బ్యాకే నేను ఇవ్వడం జరిగింది. దానికి తగ్గ వర్క్ చేస్తున్నా. నా అదృష్టం బాగుండి నాకు టీం కూడా పవర్ఫుల్ టీం దొరికింది. ఎక్కడైనా సరే నేను పోయిన కాడ, అడుగు పెట్టిన కాడ కూడా సూపర్ రెస్పాన్స్ ఉంది. ఎక్కడ కూడా నేను డిసప్పాయింట్తో బయటికి రాలేదు. రేపు కూడా నేలకొండపల్లిలో మీటింగ్ నడుస్తుంది. ఎల్లుండి హెడ్ ఆఫీస్కి మేము వెళ్తున్నాము. మళ్ళీ బుధవారం నాడు, మళ్ళీ గురువారం నాడు, ఇట్లా ఈ వీక్లో 3-4 days మేము గుంటూరులో హెడ్ ఆఫీస్లో మీటింగ్లోకి వెళ్తున్నాము. అలాగే రేపు నేలకొండపల్లి మీటింగ్ ఉంది. అలాగే ఎక్కడ ఒక 5గురిని గ్రూప్ కాల్లో తీసుకొని కూడా ప్రతిరోజు కూడా ఒక 5 మీటింగ్లు 6 మీటింగ్లు, ఒక 2 మీటింగ్లు, తక్కువ 5 మీటింగ్లు అన్న రోజు మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి మనం ఎట్లయితే ఈ కాన్సెప్ట్ ని తీసుకొని మనం ముందుకెళ్ళి ఎంత తొందరగా ఫ్రాంచైజ్ ఆఫీసులు ఓపెన్ చేసుకుంటే అంత తొందరగా మనకు వెంచర్లు స్టార్ట్ అవుతాయి. వెంచర్ స్టార్ట్ అయిందంటే మనకు డబ్బులు స్టార్ట్ అవుతాయి. మనం 4 నెలలు పనిచేసినా, 4 సంవత్సరాలు పనిచేసినా, ఒక్కరోజు పనిచేసినా డబ్బుల కోసమే పనిచేయడానికి వచ్చినాం. రియల్ భూమిలో మనం సర్వీస్ చేయడానికి రాలేదు. సర్వీస్ చేస్తాం, కానీ ఎప్పుడు మనం డబ్బులు తీసుకుంటాం, న్యాయంగా సర్వీస్ చేస్తాం. కాబట్టి డబ్బు సంపాదన లక్ష్యంతో, కాబట్టి దానికి తగ్గ అడుగులు వేయాలి. టీంని ఏర్పాటు చేసుకోండి. ఆ ఫ్రాంచైజీలు ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో అక్కడ అవకాశం ఉన్నంత మేరకు మనం తీసుకుంటే ఆ దాంట్లో వచ్చే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. కాబట్టి దాంతో మనం
డెవలప్ అవుతాం, మనం డెవలప్ అవుతాం, మన టీంను డెవలప్ అవుతాం. మనం ఒక 10 మందికి ఒక్కొక్క 1,00,000 ఇప్పించడం అనుకోండి, వాళ్ళ కుటుంబాలు ఎంత ఆనందంగా ఉంటుంది. ఒక దేవుని ఫోటో పక్కన మన ఫోటో కూడా వాళ్ళు తలుచుకుంటారు. ఎందుకంటే ఇది నేను అనుభవించిన, నన్ను చూసిన, నేను కొంతమందిని ఇప్పుడు శ్రీనివాస నాయుడు గారిని నేను ఎలా అయితే చెప్తున్నానో అలా కొంతమంది నా పేరు చెప్తారు, అలా కొంతమంది వాళ్ళ పేరు చెప్పుకోవాలి, అలా కొంతమంది వాళ్ళ జూనియర్ల పేరు చెప్పుకోవాలి. ఇంకా అప్డేట్స్ అంటే ఈరోజు కొన్నిజన్ల ఫ్రాంచైజీ వాళ్ళకి నేను అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలుపుతున్నా సార్. అలాగే నాకు ప్రమోషన్ వచ్చి దానికి శుభాకాంక్షలు తెలిపిన మీ అందరు కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈరోజు నా టీంలో జాయిన్ అయిన మనుగూరు, జగ్గాపేట, చీరాల, ఇంకా ఖమ్మం నుంచి, అలాగే సూర్యాపేట నుంచి అందరూ ఎక్కడి నుంచి జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నా. వీళ్ళందరూ చాలా, ఎందుకంటే ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ 20 మందిలో 15 మంది టాప్ లీడర్స్, దాంట్లో ఒక 5గురు రియల్ ఎస్టేట్ లో డైరెక్టర్లు, వాళ్ళ కంపెనీలలో డైరెక్టర్లు, ఒక 3 పార్ట్నర్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నా. టైం కూడా ఇంకొక 20 నిమిషాలు, ఇంకా మాట్లాడే పెద్దలు కూడా చాలా మంది ఉన్నారు. నాకు ఇంకొకసారి నేను మళ్ళీ నా సీనియర్ ముఖేష్ గారికి, అలాగే శ్రీనివాస నాయుడు గారికి, అలాగే రోహిత్ గారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, విన్న మీ అందరు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బలేమియా గారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడి నుంచి ప్లీజ్ ఒక్కొక్కరు 1-2 minutes కంటే ఎక్కువ టైం తీసుకోకండి. ఎందుకంటే ఈ రోజు చాలా మందితో మాట్లాడించాలి. కారణం ఏంటంటే ఒకటే, కాకపోతే బలేమియా గారు ఇవాళ చాలా సంతోషంలో ఉన్నారు. వారిని ఆపడం నా ఇష్టంగా, నాకు మంచిది అనిపించలేదు, అందుకనే వారిని పూర్తిగా కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేశాను. సో మీరందరూ కూడా, ఎందుకంటే అందరి అప్డేట్స్ కావాలి నాకు ఈరోజు. ఎందుకంటే మీరు ఎంతమందిని జాయిన్ చేయబోతున్నారు, మీ ఎయిమ్, మీ టార్గెట్, అండ్ అట్ ది సేమ్ టైం ఎన్ని ఫ్రాంచైజీలు ఓపెన్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు బాలేమయ్య గారు చెప్పారు, నేను 10,000 వరకు వెళ్తాను, 15,000 వరకు వెళ్తాను, అదే రీతిగా ఫ్రాంచైజెస్ నేను ఇన్ని చేయబోతున్నాను అనేది. ఎవ్రీథింగ్ రికార్డెడ్, దేర్ ఇస్ నో సీక్రెట్ ఆన్ దట్. సో అంత ఏం పెట్టుకున్నారు కాబట్టి వారు అలాగే వెళ్తారు. మిగతా వాళ్ళు కూడా అదే లెవెల్లో రావాలని చెప్పేసి నవ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ చరణ్ దాస్ గారు, రాజమండ్రి నుంచి. సార్ బంధం శ్రేణి మాట్లాడుతాం సార్. పెళ్లికి పోతుందా, 1 నిమిషం మాట్లాడి క్లోజ్ చేస్తాం సార్. చెప్పండి. వానకల్ సార్. చెప్పండి సార్. వచ్చవాయి ఫ్రాన్సిస్ ని చేశారు సార్, మన లైన్ లో ఉన్నాడు వీర్రావు గారు అని. ఓకే, మన మీటింగ్ లో అవును సార్. వచ్చవాయి కృష్ణా జిల్లా సార్, జగపేట. నాకు తెలుసు, మోనకాలు వచ్చవాయి పక్క పక్కనే మాట్లాడుకున్నాను. అవును సార్. తర్వాత అతనికి కోడ్ ఇచ్చాను సార్. కోడ్ ఇస్తే ఆ కోడ్ లో కొంచెం పొరపాటు జరిగింది. మరి అది కోడ్ ఓపెన్ చేస్తే గుంటూరు నుంచి ఓపెన్ అవుతుంది. రేపు ఉదయము మీ సీనియర్ కి కాల్ చేయండి, మీరు మీ ప్రాబ్లం రెక్టిఫై చేస్తారు. డోంట్ వరీ. మన టీమ్ కి వాళ్ళందరూ చెప్పాను సార్. కంసాటి వెంకన్నకి, రామకృష్ణ గారికి చెప్పారు విషయాన్ని. ఓకే, వాళ్ళు వాళ్ళ సీనియర్ కి చెప్తారు, రామప్రసాద్ గారికి. రామప్రసాద్ గారి నుంచి కాకపోయేది ఏం లేదు. డెఫినెట్ గా కాన్ఫెక్షన్ లో మాట్లాడండి. డెఫినెట్లీ వీ విల్ రిజాల్వ్ దట్ వన్. డోంట్ వరీ, రేపు సాల్వ్ చేసేద్దాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ భాస్కర్ గారు. సార్, ఈరోజు మన కుటుంబ సభ్యులు రియల్ భూమి వారికి ప్రత్యేకంగా నా అభినందనలు సార్. అట్లాగే మన ప్రమోషన్ తీసుకున్న బలేమి గారికి, అట్లాగే డి వెంకటేశ్వర గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. ఇంకొకటి, మన ఖమ్మంకి ఈరోజు ఒక పండుగ దినం. ఎందుకంటే మీరు ఆ రోజు మీటింగ్ వచ్చింది కూడా 15వ తారీఖే. మనం పిఆర్ గ్రాండ్ లో పెట్టింది. మీరు మీటింగ్ చెప్పిన తర్వాత మేము మోటివేట్ అయ్యి జాయిన్ అయ్యాము. ఈ రోజుకి 30 రోజులు సార్, 30 రోజులు దాటింది. ఇవాళ 30 రోజు పండుగ. సార్ కూడా ప్రమోషన్ వచ్చింది కూడా నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ ఖమ్మం ప్రజలకు కూడా నాకు అభినందన తెలియజేస్తున్నా సార్. మన పిఆర్ గార్డెన్ లో జరిగిన మీటింగ్ కి నేను మోటివేట్ అయ్యి ఇందులో జాయిన్ చేయడం జరిగింది సార్. నాతోటి నేను ఒక 60-70 మందిని జాయిన్ చేశాను. నా తోటి ఫ్రెండ్స్ కూడా ఒక్కొక్కరు 1:10, 10:100 కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్ వీళ్ళంతా. ఈరోజు నేను బస్సులో వస్తుంటే కూడా మా డ్రైవర్కి కూడా చెప్పాను సార్, ఆయన నంబర్ కూడా తీసుకున్నాను. రేపు జాయిన్ అయితే అని చెప్పిండు సార్ అతను. ప్రతి ఒక్కరు ఈ కాన్సెప్ట్ చెప్పినా కూడా ఎవ్వరు కాదనట్లేదు సార్. అది యొక్క కాన్సెప్ట్ యొక్క గొప్పతనము, అది యొక్క మన రోహిత్ సార్ కానీ, శ్రీనివాసరావు సార్ కానీ, మన రత్నం గారు సార్ కానీ, వాళ్ళ యొక్క కాన్సెప్ట్ చెప్పింది, వాళ్ళ యొక్క మాట అంటే వీళ్ళు స్పీచ్ ఇచ్చే దాన్ని బట్టి కూడా జాయిన్ అవుతారు వాళ్ళు. ప్రతి ఒక్కరు ప్రతి మీటింగ్ కి కంపల్సరీ హాజరవుతారు. నేను ఎప్పుడు ప్రతిరోజు భోజనం లేకపోయినా కూడా ఈ మీటింగ్ మాత్రం కంపల్సరీగా టైంకు హాజరవుతున్నాను సార్.
దీని మీద నేను ఆశలు చాలా పెట్టుకున్నాను. మా అప్డేట్ ఉన్న ఏజెంట్లకి వాళ్ళకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇందులోకి వచ్చాను సార్. వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పిన వెంటనే జాయిన్ అవుతారు. ఇప్పుడే ఒక 10 నిమిషాల ముందు కూడా కాంగ్రెస్ ఆఫీస్లో ఉండగా కూడా వాళ్ళందరూ నేను మోటివేట్ చేశాను సార్. ఇప్పుడే జాయినింగ్ తీసుకున్న ఒక 5 కంపల్సరీ ఇది మంచిగా నవంబర్ వరకే లక్ష వరకు పోద్దని ఆశిస్తున్నాను సార్. అందరికీ ఈ రోజు ఖమ్మంలో పండగనే నేను ఆశిస్తున్నాను సార్. మిమ్మల్ని భాస్కరరావు గారు నేను ఒక్కటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇప్పుడు మాట్లాడే ప్రతి ఒక్కరిని, మీరు ఎంత మందిని అసోసియేట్స్ జాయిన్ అయి చేయబోతున్నారు, ఎన్ని ఫ్రాంచైజీలు ఓపెన్ చేయబోతున్నారు, ఇది ఒక్కటే నాకు కావాల్సింది ఈ రోజు. టైం ఇప్పుడు తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే టైం అయిపోయింది ఆల్రెడీ. ప్లీజ్ వేరే ఎవరు కూడా సార్ నేను 1000 మంది కంపల్సరీ నేను జాయిన్ చేస్తాను సార్. సూపర్. అదొకటి బ్రాంచెస్ మాత్రం నాకు కొత్తగూడెము, సుజాత నగర్, ఎల్లందు కంపల్సరీ ఇవ్వాలి సార్. మనుగూరు కూడా మిగతా అన్ని శాంక్షన్. ఓకే సార్. మనుగూరు, కొత్తగూడెము, సత్తుపల్లి, మన సుజాత నగర్ సార్. సుజాత నగర్ పక్కా. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే నో డౌట్. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఖమ్మం వాళ్ళందరికీ మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను, ఏవైతే మన ఫ్రాంచైజీలు అన్ని ఫైనలైజ్ అయినాయో సోమవారం 50% అమౌంట్ ఎట్టి పరిస్థితుల్లో కట్టాలి. కట్టని పక్షంలో అది ఎవరైనా తీసుకోవచ్చు. ఆ పరిస్థితి రాదు. 99.99% 100% కడతారు, దాంట్లో డౌట్ లేదు. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ డివిఆర్, దెన్ వీ విల్ గో టు చరణ్ దాస్. డివిఆర్. థ్యాంక్ యూ భాస్కర్ గారు. థ్యాంక్ యూ సార్. రియల్ భూమి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం సార్. సార్ ఈ రోజు నాకు ప్రమోషన్ వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఈ ప్రమోషన్ కారణమైన మన రియల్ భూమి సంస్థ మేనేజ్మెంట్కి మరియు మీ అందరికీ, మరియు నా అండర్లో జాయిన్ అయిన సీనియర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ప్లస్ వాళ్ళ అండర్లో ఉన్న ఎగ్జిక్యూటివ్స్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. నేను ప్రమోషన్ తీసుకున్నాను. అలాగే ఈ నెల లాస్ట్ వరకు మార్కెటింగ్ మేనేజర్ని అపాయింట్ చేసి వాళ్ళు కూడా ప్రమోషన్ తీసుకునేలా చేయాలన్నది నా టార్గెట్ సార్. దాంతోపాటు వీలైనంత తొందరగా 100 పాయింట్లు, శ్రీనివాసారు చెప్పినట్టు 100 పాయింట్లు అచీవ్ అయ్యి జిల్లా కోర్టు సెలెక్ట్ అవ్వాలన్నది కూడా కాన్సెప్ట్లో ఉంది. దీంతో పాటు ఫ్లాట్లు కూడా ఏ వెంచర్ తాగట్లేదు, కనీసం వచ్చిన వెంచర్లో ప్రతి వెంచర్లో కూడా నేనైనా నా టీం తరఫున ఒక ఫ్లాట్ అయినా అందించాలనేది నా గోల్గా పెట్టుకున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. వెరీ గుడ్. ఎంత మందిని చేస్తారు, ఎన్ని ఫ్రాంచైజీలు చేస్తారు ప్లీజ్? అంటే ఇప్పుడు నా 10 మందికి ప్రమోషన్ అంటున్నా సార్. అంటే 10 మంది మార్కెటింగ్ మేనేజర్లు, వాళ్ళ అండర్లో 10 అవుతారు సార్. తెలుసు, నో ప్రాబ్లం. అదే ఫ్రాంచైజీలు వచ్చేసి 10 అబోవ్ సార్. ఓకే. డైరెక్ట్ ఎందుకు నేను ఇలా అడుగుతున్నానో దయచేసి వేరే వాళ్ళ ఫీల్ కావద్దు. మళ్ళీ చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరిని. నాకు నెంబర్ కావాలి, క్లారిటీ కావాలి. ఆ విధంగా ఆ రూట్ లో టువర్డ్స్ దట్ డైరెక్షన్ మనం అందరం వర్క్ చేయాలి. అందుకోసం థ్యాంక్ యూ డివిఆర్. చరణ్ దాస్ గారు. రియల్ ఫ్యామిలీ అందరికి నమస్కారం అండి. నేను జిల్లా నుంచి చరణ్ మాట్లాడుతున్నానండి సార్. వైవిబి రావు గారు ప్లీజ్ మ్యూట్ చేసుకోండి అండి. ఓకే రైట్, థ్యాంక్ యూ. చరణ్ గారు వెళ్ళండి సార్. నాది టార్గెట్ సండే నాకు 85 దాకా అయిపోయింది సార్. నాకు ఒక 10 నెంబర్స్ 15 నెంబర్స్ అచీవ్ అవ్వడానికి, 110 అవ్వడానికి ఇంకా 20 నెంబర్స్ దాకా ఉందండి. అది రేపు కానీ సోమవారం కానీ 2 days క్లియర్ చేస్తానండి. ఓకే. ఇంకోటి ఏంటంటే మన ఫ్రాంచైజీ సార్ గురించి అడిగారు కదా, అది సార్కి మన సార్ చెప్పారు మార్నింగ్ నిన్న 2 రోజుల నుంచి సార్ ఫ్రాంచైజీ గురించి అడిగారండి. అది అందరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు 2 days టైం అడిగారండి. నీకు మండే కల్లా మీకు కోనసీమ జిల్లా కాకినాడ కానీ, కోనసీమ జిల్లా కానీ, మా ఊరు మీ ఉండే మండలం కొత్తపేట మండలం కానీ ఈ 3 క్లియర్ చేయడానికి రెడీ చేస్తున్నాను సార్. ఓకే. 3 ఫ్రాంచైజీలో నేను కంప్లీట్ చేస్తాను సార్. ఎంత టార్గెట్ చేస్తున్నారు అసోసియేట్స్? నాది 1000 పక్కా సార్. అది త్వరగానే, అంటే స్లో అవ్వడం కారణం ఏంటంటే నేను బాగా మనకు వర్క్ చేసే వాళ్ళని బాగా వాడే వాళ్ళని మాత్రం వేసుకున్న వాళ్ళు నాకు స్లో అయ్యానండి. చరణ్ ఒక్క నిమిషం చెప్తాను. నేను నిన్నటి పేపర్లో చదివే అలవాటు నాకు లేదు, దాని గురించి వద్దు, అయిపోయింది. ఈ రోజు నుంచి నెక్స్ట్ ఎలాగా అంతే, డోంట్ వరీ. ఆల్ ది వెరీ బెస్ట్. రెడీగా చేసుకున్నాను, పక్కగా చేసుకున్నాను. థ్యాంక్ యూ. నో వాల్యూ ఫర్ ఎస్టర్డే పేపర్, లీవ్ ఇట్. థ్యాంక్ యూ. దేవా కుంజిలా, నిన్న మీరు కమిట్ చేశారు. ఈ కమిట్ మీరు ఎంతవరకు తీసుకెళ్తున్నారో ఒక్కసారి మళ్ళీ మీరు ప్రామిస్ చేయాల్సిందిగా కోరుతున్నాను.
దేవా కుంచలా ఫ్రమ్ తెనాలి. ఆయన హాయ్. అదే స్టార్ట్ చేసాము, ప్రాసెస్ అవుతుంది. ఈ రోజు లొకేషన్స్ చూస్ చేసుకున్నామన్నా. Very good. అక్కడున్న మెయిన్ హెడ్స్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి సో ఇలా అని చెప్పినాము. ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఇలా అసోసియేట్ కిందకి ఈ నోటితో ఒక్కసారి నెంబర్ చెప్పేస్తే ఇంక నిన్ను డిస్టర్బ్ చేయను. ఏదన్నా 1000 అన్న మా టార్గెట్ ఏమో. ఫ్రాంచైజెస్. నమస్తే అండి, నా పేరు శంకు కుమార్ అండి. శ్యామ్ గారు, స్వామి శరణం అయ్యప్ప. చెప్పండి. మీరు లేరని చెప్పేసి రాలేకపోతున్నాను. పర్లేదు చెప్పండి శ్యామ్ గారు. ఫ్రాంచైజీ అయితే మనకి తెనాలి ఊళ్ళో ఒకటి అయిందండి, కులిపోయి మండలం ఒకటి అయింది. ఓకే. ఒక ఫ్రాంచైజీ గంధమే ఒకటి ఉందంటే అది రేపు వీళ్ళింట్లో నేను అది కన్ఫర్మ్ చేస్తానండి. అది సూపర్. అది ఒకటి. ఈ మంత్ ఎండింగ్ కల్లా ఒక 1000 మెంబర్స్ ని అసోసియేషన్ కి మేము మెంబర్స్ ని యాడ్ చేస్తామండి గ్రూప్ లో. సూపర్ ఎక్సలెంట్. ది ఫాస్టెస్ట్ బౌలర్స్, ఫాస్టెస్ట్ రన్స్ ఇన్ మినిట్ అంటారు చూసారా, అలాగా ఫాస్టెస్ట్ 1000 లో శ్యామ్ కుమార్ గారు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ముందు మిమ్మల్ని చూసుకెళ్ళండి అంతా. లేదు, దేవుడి ఆశీర్వాదం అంతెంత. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్యామ్ గారు అండ్ థ్యాంక్ యూ దేవా. థ్యాంక్ యూ. నెక్స్ట్ టీవీఆర్ అయిపోయింది కదా, బంధం శ్రీనివాసరావు అయిపోయింది, భాస్కర్ రావు గారు అయిపోయింది, చరణ్ దాస్ గారు అయిపోయింది. డన్. ఒక్కసారి మా ధనలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ధనలక్ష్మి గారు, మీరు ఎప్పుడు తీసుకుంటున్నారు ప్రమోషన్ అన్నది నా కోరిక. మాట్లాడే పరిస్థితిలో ఉన్నారా అండి ధనలక్ష్మి గారు? సో ఈ రోజు అప్డేట్ కోసం నేను బండి రామకృష్ణ గారి దగ్గరికి వెళ్తున్నా. బండి రామకృష్ణ గారు, అలాగే మీ టార్గెట్ రెండు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఈరోజు ప్రమోషన్ తీసుకున్న బలేమియా గారికి, అదేవిధంగా డివే గారికి అభినందనలు సార్. అదేవిధంగా ఈరోజు మా టీంలో ఉన్నటువంటి బంధం శ్రీనివాసరావు గారు తన అండర్లో ఉన్నటువంటి వత్సవాయిని మీ ముందు అనౌన్స్ చేశారు సార్. అదేవిధంగా ఈరోజు నేను, స్వర్ణ సుబ్బారావు గారు, వెంకన్న గారు, మా పాలేరు నియోజకవర్గ కొత్తపల్లి అప్పారావు గారు, మన గుంటూరు శ్రీనివాసరావు గారు కలిసి కొండపల్లి వెళ్ళి ఫ్రాంచైజీ క్లోజ్ చేశాం సార్. నేలకొండపల్లి. ఇంకా 2-3 ఫ్రాంచైజీలు కూడా మేము ఈ 2-3 రోజులు చేద్దాం సార్. ఖమ్మం కాన్స్టిట్యూషన్, కొన్నిజర్ల మండల ఫ్రాంచైజీ ప్రారంభోత్సవ ఏర్పాట్లలో ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ బండి రామకృష్ణ గారు. మీ ఫ్రాంచైజ్ ఇన్విటేషన్ కు నేను సదా కృతజ్ఞుడిని. కాకపోతే నేను ఆ రోజు అక్కడ ఉండకపోవచ్చు, దయచేసి వేరేలా అనుకోవద్దు. మీకంటే పెద్దవారు ఎవరు లేరు. స్వర్ణ సుబ్బారావు గారు, కంపసాటి వెంకన్న గారు, బండి రమేష్ గారు, రాంబాబు గారు, బండి రామకృష్ణ గారు, మీరు అందరూ ఉన్నాక మేమేం అవసరం లేదు. బట్ అవైలబుల్ ఏమాత్రం ఛాన్స్ దొరికినా వచ్చే ప్రయత్నం చేస్తాము. బట్ గో హెడ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. 2 ఫ్రాంచైజీలు ఓపెన్ చేయండి అదే రోజు, లేదంటే 17 ఒకటి 18 ఒకటి ఓపెన్ చేయండి. 17 కన్ఫామ్ అయిపోయింది కాబట్టి కొన్నిచర్ల ఒకరోజు అటో ఇటుగా ఖమ్మం కూడా ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ రామకృష్ణ. అదేవిధంగా పెద్దలందరూ కూడా ఇదే సందర్భంగా ఇన్వైట్ చేస్తున్నాం సార్. బలేమియా సారు, శ్రీరాజ్ సారు, రోహిత్ సారు, అదేవిధంగా మా శ్రీనివాస నాయుడు గారు ఫస్ట్ ఉన్నారు కదా సార్, ఆయనే ఫస్ట్ గెస్ట్ సార్. అదేవిధంగా మా రామప్రసాద్ సార్కి అందరికి కూడా పేరున జేటీ రామారావు గారిని అందరినీ కూడా రాష్ట్ర కేబినెట్ మొత్తం కూడా మనకి రావాల్సిందిగా ఈ సందర్భంగా ఇన్వైట్ చేస్తున్నాం సార్. అదేవిధంగా జిల్లా ఫ్రాంచైజీలు, మా కాన్స్టిట్యూషన్ ఫ్రాంచైజీలు తీసుకున్న వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తున్నాం సార్. అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న అసోసియేట్స్ కూడా రావాల్సిందిగా మనవి చేస్తున్నాం సార్ ఈ సందర్భంగా. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం సార్. కొంచెం చాలా విశాలమైంది మా హృదయం లాగానే. అందరికి వెల్కమ్ సార్. గ్రేట్ యార్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ పీపుల్. సూపర్. కాకపోతే ఇక్కడ ఇంకొక రిక్వెస్ట్, మీరు లాస్ట్ నెంబర్ చెప్పేసి కట్ చేయాలి, మ్యూట్ చేసుకోవాలి మీరు సార్. ఈ వీక్ లో నాది 1/10, 10/100 చేసేస్తాను సార్. ఓకే. నాది ఆల్రెడీ వచ్చేసి ఇప్పుడు మా టీం 108 సార్ ఈ రోజుకి. అయితే 1/10, 10/100 కాలేదు, అది మేము ఈ వీక్ లో చేస్తాము. అదేవిధంగా మాది
మేము మాటల్లో కాదు సార్, మేము మా చేతల్లో చూపిస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ. నాకు కూడా కావాల్సింది అదే. ఆల్ ది వెరీ బెస్ట్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ. సార్ జేటీ రామారావు గారి కంటే ముందు ఒక నిమిషం, బండి రామకృష్ణ గారికి నా హృదయపూర్వక అడ్వాన్స్ శుభాకాంక్షలు అండి. అలాగే మాకు ఒక అసోసియేట్ కొత్తగా జాయిన్ అయ్యారు మన ప్రేమ్ కుమార్ గారు అండి. ఒక నిమిషం మీరు మాట్లాడియండి సార్. ప్రేమ్ కుమార్ గారు. ప్రేమ్ కుమార్ స్వప్న అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ రియల్ భూమి పెద్దలందరికీ నమస్కారం. మీ అందరికంటే చాలా చిన్న. నా పేరు ప్రేమ్ కుమార్, డి ప్రేమ్ కుమార్, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా. వెరీ గుడ్. నేను కూడా 1000 మెంబర్స్ వరకు ప్రయత్నం చేద్దామని ట్రై చేస్తాను. వెరీ బెస్ట్ అండి. 100% ప్రయత్నం చేస్తాను. నేను కూడా నా వంతు కృషి చేస్తానని మీ అందరికి తెలియజేస్తున్నాను సార్. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నేను గుంటూరు నుంచి సురేష్ మాట్లాడుతున్నాను. సురేష్ గారు మాట్లాడండి. రియల్ భూమి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. నేను గుంటూరు ఆఫీస్లోనే ఉంటూ టీంని బిల్డ్ చేస్తున్న రోహిత్ గారి అండర్లో, అదేవిధంగా శ్రీనివాస్ గారి గైడెన్స్లో కానీ ఇంకా పెద్దలు చాలా మంది ఆఫీస్కి వస్తూ ఉన్నారు, సీనియర్స్ అందరూ. వాళ్ళందరూ ఆలోచనలతో టీంని బిల్డప్ చేయడానికి నా ప్రయత్నంలో నేను ఉన్నాను. ఈ నెలలో నేను సుమారుగా 200 మందిని 30వ తారీఖు లోపు చేరుస్తానని చెప్పేసి ఈరోజు పొద్దున్న మీటింగ్లో శ్రీనివాస్ గారికి చెప్పడం జరిగింది. దాన్ని కంప్లీట్ చేయడానికి నేను ఉంటాను. ఖచ్చితంగా గుంటూరును కూడా ఖమ్మం లాగా తీసుకురావడానికి నా ప్రయత్నంగా నేను కూడా చేస్తానని తెలియజేసుకుంటాను. గుడ్, వెరీ గుడ్ సురేష్. నువ్వు ఈ రీతిగా ముందుకు వచ్చినందుకు నా ప్రత్యేక కృతజ్ఞతలు మీకు. గో హెడ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నవ్వు అన్నగారు జేటీ రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం సార్. నమస్తే. ప్రజలందరికీ నమస్కారం అండి. ఉదయం రియల్ భూమి ఫ్రాంచైజీ డిస్కషన్ టీంలో ఫ్రాంచైజీ గురించి పూర్తిగా మాట్లాడడం జరిగిందండి. అలాగే అందులో కంటిన్యూషన్ భాగంగా ఇవాళ మనకి జూమ్ మీటింగ్లో పూర్ణ మార్కెట్ జోన్ నుంచి వడ్డాది శివ లైన్లో ఉన్నాడండి. వైజాగ్ వెస్ట్ గోపాలపట్నం నుంచి మన జగ్గారావు గారి లైన్లో ఉన్నారండి. డాబా గార్డెన్స్ జోన్ నుంచి మన జగదీష్ లైన్లో ఉన్నాడండి. మల్లిపాలెం జోన్ నుంచి ఏమో అట్లా ఉన్నాడండి.